ఎక్కడ ఉన్నా సరే ప్రజల సమస్యలకు గొంతుగ్గానే ఉంటానన్నారు ప్రొఫెసర్ కోదండరాం. ఎమ్మెల్సీగా ఎంపిక చేసిన గవర్నర్కు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఆయన మంత్రి పదవిపై తనకు ఎలాంటి సమాచారం లేదంటున్న కోదండరాంతో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్. ప్రొఫెసర్ కోదండరాం అంతా ఉన్నారు. కోదండరాం గారు, ఇప్పటివరకు మిమ్మల్ని తెలంగాణ ఉద్యమంలో పెద్ద మనిషిగా చూశారు. ఇప్పుడు మీరు పెద్దల సభలోకి వెళ్తున్నారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఏ సభలో అయినా కానీ తెలంగాణ ఉద్యమకారులుగా తెలంగాణ జేఏసీలో పనిచేసిన అప్పుడు అప్పటి నుంచి ఉన్న సంబంధాలు కానీ అప్పటి నుంచి లేవనెత్తుతున్న అంశాలే కానీ ప్రధానంగా ఉంటాయి కదా. కాబట్టి చేస్తున్న పనులను ముందుకు తీసుకెళ్ళటానికి ఇది ఒక అవకాశంగానే భావిస్తున్నాం. అంటే పెద్దల సభలో కూడా ఉద్యమకారులు లాగానే ఉండబోతున్నారు. ఇంకొక రకంగా ఎట్లుండనో నాకైతే తెలియదు. మీరు మిత్రపక్షంగా ఉన్నటువంటి పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ పాత్రని మిత్రపక్షంగా చూస్తారా, లేదంటే ప్రజా సమస్యలకి మీరు గొంతుకగా మారతారా? ప్రజల సమస్యలు లేవనెత్తడం అంటే మిత్రపక్షం కాకుండా పోవటం కాదు కదా. మిత్రపక్షంగా ఉంటాం. ప్రజల సమస్యలకు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటాం. రెండింటి మధ్య వైరుధ్యం లేదని నేను గట్టిగా నమ్ముతాను. కోదండరాంకి ఈ పదవి వచ్చిందనుకోవచ్చా, లేదంటే తెలంగాణ ఉద్యమకారుడికి ఈ పదవి దక్కిందనుకోవచ్చా? ఉద్యమం లేకుండా నేను లేను. ప్రజలు ఇచ్చిన అస్తిత్వము గుర్తింపే తప్ప నాకంటూ విడిగా ఒక సొంతమైనటువంటిది ఒక అస్తిత్వం అనేది నాకు లేదనే నేను అనుకుంటున్నాను. కోదండరాం కేవలం ఎమ్మెల్సీగానే పరిమితం అవుతారా? క్యాబినెట్లో కూడా వెళ్ళబోతారా? కాంగ్రెస్ ముఖ్య నాయకులు కూడా మీరు ప్రభుత్వంలో కూడా కీలకంగా అవబోతారు అని ఒక హామీ ఇచ్చినట్టు తెలిసింది. అట్లాంటిది ఏది నాతో వారు చర్చ చేయలేదు. ఎమ్మెల్సీ విషయం అయితే ఎన్నికలకు ముందు అన్నారు, ఎన్నికల తర్వాత కూడా దాని గురించి ముఖ్యమంత్రి గారు స్వయంగా మాట్లాడినారు. మొత్తం లోకానికి తెలిసిన విషయమే. కాకపోతే ఏంటంటే ప్రజల తరఫున పనిచేయటానికి ఇంతకాలం పనిచేస్తూనే ఉన్నాం. దానికేమో ఒక పదవి ఉంటేనే చేయాలి, లేకపోతే చేయకూడదని నేను ఎప్పుడు అనుకోలేదు. అదొక కీలకమైన ఒక ఆ కోణం నుంచి ఆలోచన చేయలేదు. ఇవాళ ఏంటంటే ఇది ఒక అదనపు అవకాశం అయితే దొరికింది. ఈ అవకాశం కల్పించినందుకు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి కానీ, ముఖ్యమంత్రి గారికి కానీ, గవర్నర్ గారికి కానీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి ఇన్నాళ్ళు ఉద్యమంలో పెద్ద ఆయనగా ఉన్నటువంటి కోదండరాం ఇప్పుడు పెద్దల సభకి ఎన్నికయ్యారు. దీని పట్ల ఆయన కూడా ఎక్కడ ఉన్నా కూడా తన రోల్ మారదనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్ గారితో చారి, ఎన్టీవీ, హైదరాబాద్.